సార్ కాలర్ రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు అనిత. అనిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నా పేరు అనిత అండి. అనిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చింతల దగ్గర నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే అండి అనిత గారు, మీ టీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి. ఓకేనండి. ఓకే అండి, ఈ రోజు మన డాక్టర్ స్పెషల్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామకృష్ణ గారు. మరి మీరు కూడా ఎలాంటి క్వైరీస్ చూస్తూనే ఉన్నాము. అయితే నాకు ఒక డౌట్ వచ్చిందండి, అందుకోసమే కాల్ చేశాను. చూస్తూ ఖచ్చితంగా నార్మల్ గా ఇంతకు ముందు అంతా ఓపెన్ సర్జరీ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చింది కదండి. సో ఓపెన్ బెటరా లాప్రోస్కోపీ బెటర్ అంటారా అని డాక్టర్ని అడుగుదామని కాల్ చేశానండి. ఖచ్చితంగా అండి, అడగండి. ఓకే అమ్మా, ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే మినిమల్ ఇన్వేజన్ అంటే చిన్న కట్స్, క్విక్ రికవరీ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చండి దానివల్ల అన్నట్లు. సో సమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అంటే చాలా పెద్దగా ఉన్నది, అది క్యాన్సర్ చాలా పెద్దగా ఉన్నది, లేకపోతే అది ప్రీవియస్ మల్టిపుల్ ఆపరేషన్స్ అంటారు, అలా ఉన్నప్పుడు అన్సేఫ్ అనుకున్నప్పుడు ఓపెన్ ఆపరేషన్స్. సో మనకి స్కిల్ని బట్టండి, సర్జన్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత స్కిల్ ఉన్నది, వాళ్ళకి ఎంత డిఫికల్టీ. మొన్నే ఇందాక వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటే వాటిని ఎడిట్ చేస్తూ ఉన్నాండి. నేను జనవరిలో మల్టిపుల్ ఆపరేషన్ చేసిన యూకేలో కావడానికి గాల్ బ్లాడర్ ఆపరేషన్. దానికి లోపల కరెక్ట్గా వెళ్ళడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది గాల్ బ్లాడర్ అంటే లాప్రోస్కోపిక్ తోటి. సో మనకి డాక్టర్లు కూడా ఇనిషియల్గా స్కిల్ స్లోగా డెవలప్ చేసుకొని ఎంత డిఫికల్ట్ కేసెస్ మనం చేయొచ్చు. ఇంకోటి సేఫ్టీ ఇంపార్టెంట్ అండి, సేఫ్టీగా అన్నట్లు. సో దీనివల్ల డెఫినెట్గా మనం అనుకున్నట్లు మినిమల్ ఇన్వేజన్ వల్ల తక్కువ టిష్యూ డిస్ట్రక్షన్ ఉంటుంది, క్విక్ రికవరీ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా జనరల్గా తక్కువ ఉంటాయండి. అందువల్ల లాప్రోస్కోపిక్ సర్జరీ మేము రికమెండ్ చేస్తాము ఫర్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. అట్లా కాకుండా స్పెసిఫిక్గా ఏమన్నా ఓపెన్ ఆపరేషన్ అవసరం అనుకున్నప్పుడు దాన్ని తప్పనిసరిగా చేయొచ్చండి. బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఎమర్జెన్సీ సర్జరీస్ కూడా, ఈవెన్ బౌల్ సర్జరీస్ కానీ లేకపోతే వాటన్నిటికి కూడా ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ ట్రై టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మినిమల్ ఇన్వేజన్ ఫర్ ది ఓవరాల్ పేషెంట్ బెనిఫిట్ అంటామండి. అంటే పేషెంట్ బెనిఫిట్ కోసము మినిమల్ ఇన్వేజన్ వీలైనంత వరకు ఇట్లా చేయండి, అప్రాపరియేట్ కండిషన్స్లో, అప్రాపరియేట్ సిచ్యువేషన్స్లో, సర్జన్ యొక్క స్కిల్ని బట్టి. ఎప్పుడు కూడా పేషెంట్ సేఫ్టీ అండ్ వాళ్ళ హెల్త్ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్, దాన్ని బేస్డ్ అనుకొని చేసుకోవచ్చండి. వీళ్ళంతవరకు ఇప్పుడైతే మాత్రం ట్రెండ్ టువర్డ్స్ మినిమల్ ఇన్వేజన్ అండి.